కడప జిల్లా చూసుకున్నట్లయితే జమ్మలమడుగులోని పురాతన నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయం టీటీడీలో విలీనమై ఏళ్లు గడుస్తున్న ఈ కళ్యాణ మండపం దుకాణ సముదాయాల పునర్నిర్మాణంలో టీటీడీ యంత్రాంగం నిర్లక్ష్యానికి కారణమేంటి? భక్తులు మరియు స్థానికులు తెలుపుతున్న ప్రధాన డిమాండ్లేమిటి? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. రైట్ సుబ్బారెడ్డి. గుడ్ మార్నింగ్ భవాని. ఏదైతే కడప జిల్లా జమ్మలమడుగులో అతి పురాతనంగా ఉండేటటువంటి నారాపుర వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి గతంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉండేటువంటిది. అయితే అనంతరము తర్వాత 2008లో దేవాదాయ శాఖ నుంచి టీడీలోకి విలీనమైనటువంటి పరిస్థితి. అయితే టీడీటీలోకి విలీనమైన తర్వాత జరగాల్సినటువంటి అభివృద్ధి అయితే అక్కడ పూర్తిగా ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2008లో అప్పుడు ఎలాగ ఉండేటటువంటి సౌకర్యాలు భక్తులకు ఎలా ఉన్నాయో అవే సౌకర్యాలు ఇప్పుడు కూడా కంటిన్యూ అయ్యేటటువంటి పరిస్థితి. అయితే ఈ దేవాలయ ఆవరణంలో ఉండేటువంటి ఏదైతే టీటీడీకి సంబంధించినటువంటి కళ్యాణ మండపము, అలాగే దేవాలయానికి సంబంధించినటువంటి ప్రధానంగా జమ్మలమడుగు నడిబొడ్డులో ఉండేటటువంటి షాపింగ్ కాంప్లెక్స్, ఈ రెండు కూడా శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మరి ఏదైతే పేదలకు కళ్యాణం చేసుకునేటువంటి కళ్యాణ మండపము ప్రస్తుతానికైతే నిరుపయోగంగా ఉంది అనేటువంటిది కూడా భక్తులు చెప్పేటువంటి పరిస్థితి. అలాగే దేవాలయానికి వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆదాయం కూడా ఆ దుకాణ సముదాయం ప్రస్తుతానికైతే శిథిలావస్థ ఉండేటువంటి నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి దుకాణదారులందరినీ కూడా ఖాళీ చేయించి ప్రస్తుతానికి దాన్ని కూల్చేటటువంటి పరిస్థితి కూడా అక్కడ కనబడుతుంది. ఈ వనరులను సద్వినియోగం చేసేటువంటి మాన్యాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా గుంచుకునేటువంటి కళ్యాణ మండపాన్ని నిరోధ నైవేద్యాలకు వచ్చేటటువంటి ఆదాయం కూడా వచ్చేటువంటి దుకాణ సముదాయం నడిబొడ్డున, అంటే ఆదాయ వనరులు బాగా ఉండేటటువంటి దుకాణ సముదాయం అది కూడా కూలిపోయేటటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన అధికారులు గతంలో పరిశీలించినటువంటి నేపథ్యంలో కూలదోసి కొత్తగా అయితే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అంతే స్వామి దేవాలయానికి సంబంధించి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు అనేటువంటి అట్టహాసంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు అటు కడప జిల్లాతో పాటు సమీపంలో ఉండేటువంటి కర్నూలు కావచ్చు, అనంతపురం జిల్లాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున ఈ బ్రహ్మోత్సవాలకు హాజరయ్యేటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. మరి ఇంత టీటీడీలోకి విలీనమైన తర్వాత టీటీడీకి సంబంధించిన అధికారులు చేసేటువంటి నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ ఈ వనరులన్నిటిని కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ వైశాఖ మాసంలో చేసినటువంటి బ్రహ్మోత్సవాలకు మాత్రమే ఇక్కడ సంబంధిత అధికారులు హాజరి ఆ ఏర్పాట్లు కూడా బాగా చేస్తారు. అలాగే ఉత్సవాలు కూడా బాగా జరుపుతారనేటువంటిది ఒకటి, భక్తులు కూడా ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అలాగే ఏదైతే ప్రతి పౌర్ణమికి అదే ఆవరణంలో ఉండేటువంటి భూదేవి శ్రీదేవి సమేతమైనటువంటి వెంకటేశ్వర స్వామికి గర్భగుడి ప్రాకార ఉత్సవం కూడా ప్రతి పౌర్ణానికి నిర్వహిస్తారు. ఈ పౌర్ణానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. మరి భక్తులు ఇంత ఎక్కువగా హాజరయ్యేటువంటి ఇలాంటి టీడీటీలో విలీనమైనటువంటి ఈ దేవాలయానికి సంబంధించి ఎందుకు ఈ వనరులు సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా ఉపయోగించుకోవడాలు అనేటువంటిది కూడా భక్తులు కూడా అక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. మరి గత ప్రభుత్వంలో ఇదే తంతు కొనసాగింది. ప్రస్తుతం కూడా ఈ ప్రభుత్వంలో అంటే 2 సంవత్సరాలు గడిచిపోయింది. మరి కళ్యాణ మండపాన్ని నిర్మాణం కొత్త చేస్తారా, లేకపోతే ఆ కళ్యాణ మండపం కూలదోసి దానికి సంబంధించినటువంటి స్థలాన్ని వేరే దానికి వినియోగిస్తారా అనేటువంటిది సంబంధిత అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి కూలిపోయేటటువంటి ఏదైతే దుకాణ సముదాయాన్ని కూడా కూలదేయకపోయినట్లయితే అది భక్తులకు కూడా అక్కడ దానికి వినియోగించుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే టీటీడీకి వచ్చేటువంటి ఇంత వనరులు ఉన్న టీటీడీలో విలీనమైనటువంటి ఈ నారాపుర వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటిది అటు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులతో పాటు స్థానికులు కోరుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది భవాని. అయితే మరి సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారా, మరి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన దృష్టి పెట్టలేదనే ఒక విమర్శలు కూడా ఉన్నాయి. మరి టీటీడీ అధికారులు దీనిపైన నిర్లక్ష్యం వహించి అటు కళ్యాణ మండపంతో పాటు దుకాణ సముదాయాన్ని సంబంధిత వనరులను కూడా వినియోగించుకోవాలనేటువంటిది కూడా భక్తులు డిమాండ్ చేసే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది భవాని. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.